వన్ బై వన్ మా చేస్తూ పోయినారు. అది అఫెన్స్ ఏంటి? నాన్ కాగ్నిజబుల్. అది పోలీసులకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికే వీలు లేని అంశం అది. అటువంటి అంశాన్ని పోలీసులు అంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి వంత పాడాలి, లేకపోతే వాళ్ళకి అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చేసే అవకాశం లేకుండా పోతుంది. అందుకని మనకెందుకులే, అదేదో జ్యుడిషియరీ చూసుకుంటుంది అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్తాం, బెయిల్ ఇస్తే బెయిల్ ఇస్తారు, రిజెక్ట్ చేస్తారు అట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానం. ఎవరికి అభిమానం లేదు? ఆయన మంచి సినిమా యాక్టర్. తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి పథంలో వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి అబ్యూజెస్, అరే పోలీస్ ఎక్సెస్ చేసింది, పోలీసు ఒక యూట్యూబర్ని, ఒక జర్నలిస్ట్ని ఈ విధంగా వేధించింది అనేది ఇప్పుడు ఏమైంది? దేశం మొత్తం మీద చర్చ వచ్చింది. దేశం మొత్తం క్రిటిసైజ్ చేస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఎంత దిగజారిపోయిందా? ఒక యూట్యూబర్ ఒక ఏదో చిన్న క్రిటిసైజ్ చేస్తే దాన్ని తట్టుకోలేక కేసుల మీద కేసులు పెడుతున్నారా అన్న ఉద్దేశం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక చెరగని బ్యాడ్ ముద్ర వచ్చింది. సో ఇది మన రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ విధంగా ఏంటి ఎంత దీని ఎన్ని కేసులు ఇలా రిజిస్టర్